అల్హమ్దులిల్లాహ్. ఈరోజు పవిత్రమైన జుమ్మా అనగా శుక్రవారం. मैं तेलुगु में बोलता हूँ. ఇన్షాల్లా అందరికీ అర్థం కావాలంటే మనం వారికి కూడా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై పెట్టాడు. జుమ్మా అనగా శుక్రవారం. శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో, అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఇంకా ప్రపంచం మొత్తం జుమ్మా రోజు మరి అన్ని మసీదులు కూడా నిండుగా కలకలలాడుతూ ఉంటాయి. ఏంటి అసలు శుక్రవారం స్పెషల్ అంటే, శుక్రవారం రోజే ఈ భూమి ఆకాశాల యజమాని, మానవుల అందరి యజమాని అయినటువంటి దైవం, అరబ్బీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈ భూమి ఆకాశాల యజమాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుక్రవారం రోజే ఈ భూమి ఆకాశాలని సృష్టించాడు. శుక్రవారం రోజే మొట్టమొదట మానవుణ్ణి ఆదం అలైహిస్సలాం అంటారు, ఆయన్ని సృష్టించాడు. ఆయన భార్యని సృష్టించాడు. వారిని స్వర్గంలోకి పంపించిన రోజు శుక్రవారం. భూమి మీదకి రాలే మొట్టమొదట మానవుడు. స్వర్గంలో ఒక చెట్టు ఫలాల జోలికి పోవద్దు అంటే, ఆ ఫలాలు తింటే వారికి ఏదో దైవత్వం వస్తుంది, అల్లాహ్ మాట వినే పని లేదు, దైవం మాట వినే పని లేదు అనేటటువంటి అతి ఆలోచనతోనే ఆ స్వర్గంలో వద్దన్న ఆ చెట్టు జోలికి పోయి స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయాడు. అర్హత కోల్పోయిన వెంటనే ఆయన బోరున విలపిస్తూ తౌబా చేశాడు దైవంతోనే, పశ్చాత్తాపడ్డాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. ఆ పశ్చాత్తాపం, ఆయన చేసినటువంటి హద్దుల మీద తన పశ్చాత్తాపాన్ని అయితే అంగీకరించాడు, కానీ స్వర్గంలో ఉండే అర్హత మీరు కోల్పోయారు. కాబట్టి మీకు భూమి మీద సకల సౌకర్యాలు, సకల అవసరాలు భూమి మీద మీకు ఏర్పాటు చేయబడ్డాయి. దైవం అంటున్నాడు మొట్టమొదట మానవుడితోని. అంతకుముందు ఇక్కడ ఏ మానవుడు లేడు, ఏ ప్రవక్త లేడు, ఏ యుగ పురుషుడు లేడు, మనిషి అన్నవాడు లేడు భూమి మీద. ఆ మొట్టమొదట జంటని ఆదం అలైహిస్సలాంని, హవ్వ అలైహిస్సలాంని, మొట్టమొదట జంటని సృష్టికర్త అయినటువంటి దైవం, మానవుల అందరి యజమాని, మిమ్మల్ని నేను భూమి మీదకి దింపేస్తున్నాను, భూమి మీద సకల అవసరాలు తీరటానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి అని చెప్పి దైవం అతనికి ఆజ్ఞాపించడం జరిగింది. ఏ కారణంతోనైతే చెట్టు యొక్క జోలికి పోయాడో, అంటే ఇబ్లీష్ ఈ యొక్క చెట్టు ఫలాలు తింటే మీకు పూర్తిగా దైవత్వం వచ్చేస్తుంది, మీరు అల్లాహ్ మాట, దేవుడి మాట కూడా వినే పని లేదు అనేటటువంటి ప్రేరేపిత శక్తి, చెడు శక్తి, సాతాన్, ఇబ్లీష్ ఏదైతే ఉన్నాడో వాడిని కూడా నేను భూమి మీదకి దించుతున్నాను. అదవుతుంది. వీడు మీకు యుగాంతం వరకు, భూప్రళయం వరకు ప్రధాన శత్రువు శైతాన్ అని చెప్పి కూడా చెప్పాడు. వీడి మాట మీరు వినమాకండి, వీడి మాట వింటే మీరు మార్గభ్రష్టులు అయిపోతారు అని చెప్పి ఈ విషయాలు వివరంగా తెలియజేసి భూమి మీదకి దించటానికి ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నా తరపు నుంచి నీ సంతతికి ప్రవక్తలు వస్తారు, గ్రంథాలు వస్తాయి అని చెప్పి, గ్రంథాల యొక్క వెలుగులో, యుగ పురుషుల యొక్క, ప్రవక్తల యొక్క వెలుగులో, మార్గదర్శకత్వంలో మీరు ఈ యొక్క భూలోక పరీక్షని పూర్తి చేసి అల్లాహ్ ఒక్కడే అని తెలుసుకొని, మీ జ్ఞానం ద్వారా, అంటే భూమి ఆకాశాల యజమాని, మానవులందరి యజమాని ఒకే ఒక్కడు, అరబ్బీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, తెలుసుకొని ఆయననే, నన్నే ఆరాధించి మరణం వరకు ఆ యొక్క ఆరాధనలోనే, ఈ యొక్క విశ్వాసంతోనే మీరుంటే మీ స్వర్గం మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని వాగ్దానం చేసి భూమి మీదకి ఆ మొట్టమొదట జంటని దింపినటువంటి రోజు శుక్రవారం. వాళ్ళతో పాటు ఇబ్లీష్ కూడా దింపబడ్డాడు. మనిషికి ప్రధాన శత్రువు ఎవరంటే శైతాన్. అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. శని అంటారు ఆధ్యాత్మిక గ్రంథాలు, మన వైదిక గ్రంథాల ప్రకారం. ఇక్కడ
బైబిల్ ప్రకారం అయితే సాతాన్ అనటం జరిగింది, అపవాది అనటం జరిగింది. అది ప్రధాన శత్రువు ఎలా అయింది అనేటటువంటి విషయం మనం అది కానొస్తుందా, మనిషి కంటికి కానొస్తుందా ఎదుర్కోవటానికి అనే విషయం మనం ఆలోచించాలి. కంటికి కానరాదు అది. ఇంకా పెద్ద స్టోరీ ఉంది. అసలు దానికి మనకి ఎందుకు పరీక్ష అంటే, ఏదైతే ఈ యొక్క భూమండలం మీద కాదు, అంతకుముందు మొత్తం కూడా ఈ వీళ్ళని జిన్నాతులు అంటారు. ఆ జిన్నాతు జాతి మానవుల కంటే ముందు ఇక్కడ నివాసం చేసింది. ఆ నివాసం చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ ఆరాధన చేసి ఆరాధన చేసి అల్లా అనుగ్రహం పొందిన వారిలో ముఖ్యుడు ఈ ఇబ్లీష్. అలా నేను ముఖ్యుణ్ణి, నేను గొప్పోణ్ణి అని అనుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసు అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ముఖ్యుణ్ణి, నేను గొప్పోణ్ణి అనేటటువంటి అహంకారం ఇబ్లీష్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అల్లా అంటే హృదయాలలో ఉన్న రహస్యాన్ని కూడా నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉన్న విషయాన్ని కూడా గ్రహించగల సూక్ష్మ ద్రష్ట ఆయన, దైవం అంటే. ఇబ్లీషు గుండెలో వచ్చేసింది, నేను ఈ జిన్నాతుల కంటే ఈ దైవదూతల కంటే నేను పెద్ద మనగాన్ని, నేను తెలివిగల్లోని అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని పెంచాడు. పెంచిన తర్వాత ఈ ఆలోచన తీసివేయటానికి ఆదాం గారిని మట్టితో, భూమి మీద అన్ని రకాల మట్టితో సృజించి ఈ యొక్క మానవుడికి సాష్టాంగం చేయండి అని చెప్పి దైవదూతల్ని, జిన్నాతుల్ని, సకల సృష్టిని మానవుడికి వశం చేశాడు. ఆ వశం చేసే క్రమంలో ఇబ్లీష్ ఏమన్నాడంటే, నేను జిన్నాతుల కంటే దైవదూతల కంటే తెలివిగల్లోని, నేను ఈ ఆదాంకి ఈ మట్టితో సృష్టించిన వాడికి నేను తల వంచను అని అన్నాడు. ఇది కారణం తెలియాలని చెప్తున్నాను. ప్రధాన శత్రువు ఎందుకు అయ్యాడు మరి ఇబ్లీషు, శైతాను ప్రధాన శత్రువు ఎందుకు అయ్యాడనే విషయం తెలియాలి కదా. అప్పుడు అల్లా అంటున్నాడు, దైవం అంటున్నాడు, నా ఆజ్ఞ ఇది అన్నాడు. 3 సార్లు ఆ విధానం జరగటం జరిగింది. ఇబ్లీష్ని ఆదాం గారికి సాష్టాంగం చేయమంటాం ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, నేను పవిత్రమైన నిప్పుతో సృష్టించబడ్డాను. ఇబ్లీష్ అంటున్నాడు, శైతాన్ అంటున్నాడు, ఈ మానవుడు మురుగుడు మట్టితో సృష్టించబడ్డాడు, మురుగుడు కంపు కొట్టే మట్టితో సృష్టించబడ్డాడు, నేను తలవంచను. మళ్ళీ 3వసారి ఇది నా ఆజ్ఞ అంటే కూడా అక్కడ అతి తెలివి ఉపయోగించాడు. నీ ఆజ్ఞన నేను ఈ హీనుడికి నేను తలవంచను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తలంచను అన్నాడు. అప్పుడు అల్లా అంటున్నాడు, ఇక్కడి నుంచి తిరస్కారివై, దుష్టుడివై, దుర్మార్గుడివై నా దగ్గర నుంచి తొలగిపో, వెళ్ళిపో అని చెప్పి అనడం జరిగింది. అప్పుడు అంతకుముందు ఆరాధన చేసిండు కదా, ఆరాధన చేసినప్పుడు అల్లాతో అంటున్నాడు, ఈ మనిషి వల్లే కదా నన్ను శాపగ్రస్తుని చేశావు, నిన్ను శాశ్వత నరకంలో కూడా పడేస్తాను తర్వాత అని అనటం కూడా జరిగింది. అయినా సరే నేను తల వంచను అన్నాడు. అయితే ఇక్కడ వరం ఏం పొందాడంటే, అప్పటిదాకా దైవ ఆరాధన, అల్లా ఆరాధన చేశాడు కదా, ఈ మనిషిని ఎప్పటిదాకైతే నీవు పరీక్షిస్తావో నాకు కూడా అప్పటిదాకా వ్యవధివు, అర్థమవుతుందా, ఆఖిరత్ దాకా వ్యవధివు. ఎంతమంది నీ దాసులుగా ఉంటారో, ఎంతమంది నా దాసులుగా నీకు వ్యతిరేకులుగా ఉంటారో నేను చూపిస్తా, పరమ వ్యతిరేకిగా ఈ యొక్క మనిషిని నేను మారుస్తాను అని చెప్పి అల్లా ముందు ఆ అనుగ్రహం, ఆ యొక్క వరం పొందొచ్చాడు శైతాన్. అప్పుడు అల్లా అంటున్నాడు, అతని హృదయంలో నేనున్నంత వరకు నీకు అతని మీద నీ పెత్తనం సాగదు. నీ వాళ్ళు, నిన్ను అనుసరించే వాళ్ళు నన్ను వదిలేసి, అంటే భూమి ఆకాశాలు యజమాని ఒకే ఒక్కడు, మానవులందరి యజమాని ఒకే ఒక్కడు, ఈ యొక్క అద్భుతంగా ఈ సృష్టిని సృష్టించిన వాడు, నడిపించేవాడు, జాగ్రత్తగా నడిపించేవాడు. ఎలా నడిపిస్తున్నాడు? కాలచక్రం, పగలు రాత్రులను నడిపిస్తున్నాడు, వర్షాకాలం నడిపిస్తున్నాడు, శీతాకాలం, ఎండాకాలం కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు, మనుషులందరి జీవన చక్రాన్ని నడిపిస్తున్నాడు. ఇంత అద్భుతంగా కాలచక్రాన్ని నడిపించే ఈ క్రమంలో ఇబ్లీష్ అంటున్నాడు, అతను ఎంత దుర్మార్గుడో నేను నిరూపిస్తాను, అప్పటి వరకు నాకు ఛాన్స్ అంటే, నన్ను అనుసరించే వాళ్ళు కాకుండా నిన్ను అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అర్థమవుతుందా? అప్పుడు ఆఖిరత్ రోజు, ప్రళయం రోజు నిన్ను అనుసరించిన వాళ్ళని నిన్ను తీసుకుపోయి నరకంలో పడేస్తాను, నరకంలో నింపేస్తాను అనేటటువంటి మాట కూడా
ఆ రోజే చెప్పటం జరిగింది. అప్పుడు ఈ మనిషి వల్లే నేను శాపగ్రస్తుడయ్యాను అనేటటువంటి శత్రుభావన మానవుడికి శైతానికి బద్ధ శత్రుభావన ఆ రోజే ఏర్పడింది. కాబట్టి భూమి మీదకి దింపబడిన తర్వాత ఆ కానరాని శైతాన్ని మీరు అధిగమించలేస్తారా అంటే మీరు అధిగమించలేరు. అల్లా అంటున్నాడు, ఖురాన్లో అంటున్నాడు, నా అనుగ్రహం లేనంత వరకు మీరు శైతాన్ని అనుగ్రహించలేరు, అధిగమించలేరు. సారీ, అర్థమవుతుందా? అది అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. నేను చదివాను స్వయంగా, అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. ఖురాన్ చదవాలంటే కూడా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివిన తర్వాతనే ఖురాన్ చదవటం స్టార్ట్ చేయాలి. ఇలాగా భూమి మీదకి పంపబడినటువంటి ఆ మొట్టమొదటి జంట సంతానమే ఈ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అవుతుంది ఈ ప్రపంచం మొత్తం విస్తరించారు. అంతకుముందు ఒక మానవుడు కూడా లేడు. ఈ మొట్టమొదటి మానవుడు ఎవరిని దేవుడు అన్నాడయ్యా? జాగ్రత్తగా అందరూ వినాలి. భూమి ఆకాశాల యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనని మాత్రమే దైవం అన్నాడు. అరబ్బీలు చెప్తే ఆయన మాత్రమే అల్లాహ్. ఆయన భార్య ఎవరిని దేవుడు అన్నది? భూమి ఆకాశాల యజమానిని, ఈ సృష్టిని సృష్టించిన వాడిని, నడిపించే వాడిని మాత్రమే దైవం అని అన్నారు. అరబ్బీలు చెప్తే అల్లాహ్ సుబ్హానహు. ఆ క్రమంలో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మన ప్రసంగాల్లో ఉంటుంది. ఒక చెట్టుకి, ఒక యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టుకి బాగా కాపు కాసింది. ఒక గింజ నుంచి వచ్చినటువంటి ఆ చెట్టు ఒక 4-5 సంవత్సరాల్లో బాగా కాసింది. కాసిన తర్వాత దానికి జిల్ కాసింది. ఆ యాపకాయలన్నీ బాగా ఎరగగాసినటువంటి ఆ చెట్టు యాపకాయలు గింజలు లెక్కేలేస్తామా? మనం లెక్కేలేస్తామా? లెక్కేలేము. ఒక 4 సంవత్సరాల్లోనే అలా వచ్చింది అంటే మరి ఇక్కడ మానవుడు, మొట్టమొదటి మానవుడు పుట్టి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో ఎవరు చెప్పలేదు. సుమారుగా కూడా చెప్పలేకపోతున్నారు. మరి మానవుడు మన కళ్ళ ముందే చూసుకుంటే 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు ఉంటే 4 ఇళ్ళు వరుసమ్మటి ఒక్కమ్మటి ఇల్లు అలా ఉంటే వాళ్ళ మనవళ్ళు, ముని మనవళ్ళు ఒక 40 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి వీళ్ళే దగ్గర చాలా మంది అవుతున్నారు. మరి ఈ 4 కుటుంబాలకి మనవళ్ళు, ముని మనవళ్ళు అయ్యాక సఖ్యత ఉంటుంది అంటేలే మా చింతాత, మా చిందాద, మా చిన్నాన్న, ఈ సంబంధాలు లేవు. దగ్గర చిన్న ఫంక్షన్లు అయితే వాళ్ళని పిలిచే పరిస్థితి కూడా లేదు. ఈ 40 సంవత్సరాల్లోనే మనకి ఇది కళ్ళ కొట్టొచ్చినట్టు కానొస్తుంది. మరి ఇన్ని వేల సంవత్సరాలు ఇలా చూసుకుంటే ఆదాం గారితో స్టార్ట్ అయినటువంటి దైవ సందేశ విధానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిపి మొత్తం ఎంతమంది ప్రవక్తలు వచ్చారయ్యా అంటే 1,24,000 మంది పైగా ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా పంపించాడు. ఎందుకు? మనుషులందరూ కూడా భూలోకానికి వచ్చిన తర్వాత మరుపు అనేది ఒకటి పెట్టాడు, మర్చిపోవటం. అర్థమవుతుందా? మర్చిపోవటం అనే గుణం మానవుడికి ఇవ్వకపోతే, సాయిబుల గురించి ఒక్కల గురించి చెప్పట్లేదండి నేను, మానవుల అందరి యజమాని ఆయన దైవం అంటే. అరబీలో చెప్తే అల్లా అంటారు. ఈ అనుకుంటున్నారు మైకుల్ అజా అనగానే, శుక్రవారం అనగానే ఈ యొక్క సాయిబుల్ దేవుడిని ఆరాధించడానికి పోతున్నారు అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. అది మైండ్లో నుంచి తీసేయండి. అది మైండ్లో నుంచి, మానవులందరి యజమాని ఆయన. అరబ్బీలు చెప్తే అల్లా అంటారు. ఏ భాషలోనైనా పిలవచ్చు, గాడ్ అనొచ్చు, సంస్కృతంలో పిలవచ్చు, అక్షర బ్రహ్మ అంటే సంస్కృత సృష్టికర్త. అర్థమైతే అచ్చమైన తెలుగులో చెప్తే సృష్టికర్త. ఈ విషయం మీరు 1-4 సార్లు ఆలోచించి పరిశీలించి ఇది ఒప్పుకోవాలి. ప్రతి మనిషి, జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఇది ఒప్పుకోవాలి. ఏ ఊరిని ఒప్పుకోవాలి? మీ సాయిబుల్ దేవుడిని ఒప్పుకోవాలని ప్రశ్న అడగవచ్చు మీరు. సాయిబుల్ దేవుడిని ఒప్పుకోమని చెప్పట్లేదు ఇక్కడ. నిన్ను పుట్టించిన దేవుడిని ఒప్పుకోవాలి అని చెప్పి. నీకు 2 కళ్ళు ఇచ్చాడు. నీకెవరు ఇచ్చారు? ఒక హిందూ సోదరుని అడగండి, ఒక క్రైస్తవ సోదరుని అడగండి, ఒక విదేశీయుని అడగండి. అతనికి 2 కళ్ళు ఇచ్చిన వాడే మనకి 2 కళ్ళు ఇచ్చాడు. మారాడా? నాకు 2 కళ్ళు ఇచ్చినోడు వేరు, ఆయనకి 2 కళ్ళు ఇచ్చినోడు వేరు అని చెప్పలేస్తారా? మీ హృదయమే ఒప్పుకోదు ముందు అక్కడ. అలాగా ఈ భూమి ఆకాశాలని మానవుడికి వశం చేసి మానవుడికి మరుపు అనేది ఇస్తే, మరుపు అంటే మర్చిపోవటం అనే గుణం ఇవ్వకపోతే మనిషి భూమి మీద బతకలేడట. ఎందుకు? ఎలా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కారులోనో ఆటోలోనో అట్లా మెయిన్ రోడ్లో వెళ్తుంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ కారులో యాక్సిడెంట్ అయింది. కారులో ఉన్న వాళ్ళకి బాగా ఎమర్జెన్సీ అయింది.
బ్లడ్ అంతా పోయింది. ఒకళ్ళు దాంట్లో మెయిన్ వ్యక్తి చనిపోయారు. అందరు ఫ్యామిలీ కారులోనే ఉన్నారు. ఆ యొక్క యజమాని కానీ చిన్న ఎవరో సంథింగ్ ఒక ఇంటి వ్యక్తి ఒకరు చనిపోయారు. ఒక్కసారిగా వీళ్ళందరికీ ఆ చనిపోయిన వ్యక్తిని చూస్తే షాక్లో ఉంటారా ఉండరా? భార్య భర్తలే ఉన్నారనుకుందాం. భర్త చనిపోయాడు, భార్య షాక్లో ఉంటుంది. ఒక్కసారిగా ఆ క్షణం చూస్తే ఇంకేం అర్థం కాదు. లోకం గీకం తర్వాత సంగతి, మైండ్ అంతా కూడా ఒక మైకం లాగా ఒక షాక్లో ఉన్న విధంగా ఉంటుంది. తర్వాత 10-15 నిమిషాలు తేరుకున్న తర్వాత, ఒక అరగంట తేరుకున్న తర్వాత అవన్నీ చూసుకొని దెబ్బలు తగిలినాయి, అసలు ఊపిరిందా లేదా ఇవన్నీ ఇంకా కొద్దిగా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఇంకా కన్ఫామ్ అయిన తర్వాత కొద్దిగా చూడండి, ఆ షాక్ నుంచి కొద్దిగా బయటకు వస్తూ ఉంటాం. అరగంట అయింది, 30 గంట అయింది, గంట అయింది. ఈలోపు చుట్టుపక్కల జనం అందరూ వచ్చారు, అడ్రస్ అడుగుతున్నారు. ఈలోపు మనోళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర వ్యక్తులు వచ్చారు. ఆ చనిపోయిన వ్యక్తి గంటకే ఆ మైకోలో నుంచి, ఆ షాకులో నుంచి కొద్దిగా బయటికి రావడం జరగదా? ఆ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ ప్లేస్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక బంధువులందరికీ కబుర్లు వెళ్ళలేదా ఇదంతా చూసుకున్న తర్వాత వెళ్ళింది, అందరూ వచ్చారు. ఒక రోజు దాకా గడిచింది. అప్పుడు ఏమంటారు అక్కడ? యాక్సిడెంట్ అయినా ఏదైనా ఏమంటారు? ఆ షాక్ నుంచి చాలా బయటకు వచ్చేసి పొద్దునెప్పుడో పిల్లగాళ్ళు అన్నం తిన్నారు, ఇంతవరకు అన్నం తినలే, పెద్దోళ్ళు అన్నం తినలే, కానివ్వండి దానంకి అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయండి అంటారా అనరా? అంత్యక్రియలు అయ్యేదాకా దాదాపుగా కొంతమంది ఇక మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కాదు, అన్నం కూడా తినబుద్ధి కాదు, ఆ ఫీలింగ్లో ఉంటారు. సరే అవన్నీ కరెక్టా కాదంటే నేను వాతావరణం చెప్తున్నాను. అవి మళ్ళీ మసలాయిలోకి వెళ్ళటలేదు. ఆ తర్వాత దానం అయిన అంత్యక్రియలు అయిపోయి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ముద్ద ఎంత ఆకలితో ఉన్న రోజంతా ఉన్నా కొన్ని మంచినీళ్ళు తాగి ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత ప్రాణం కుదిరిపోతుంది. ఎంత మర్చిపోయారు? ఒక రోజులోనే చాలా మర్చిపోయారు. అన్నం తిన్న తర్వాత కొద్దిగా మర్చిపోయారు, నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆ నైట్ అయితే నైట్ నిద్రపోయిన తర్వాత ఇంకొద్ది ఇలా మరుపు అనేటటువంటిది, మర్చిపోవటం అనేది ఆ మరణ విషయం నుంచి 2-3 రోజులకి చాలా వరకు 80% కోలుకునే అవకాశం ఉంది, మర్చిపోయే అవకాశం ఉంది. ఈ మరుపు అనేది పెట్టకపోతే ఆ షాక్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అదే గుర్తు చేసుకుంటూ, టీవీలో చూసుకుంటూ, సెల్లో చూసుకుంటూ, మాటికి షాక్లో ఉండి అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా జాగ్రత్తగానండి అదే షాక్లో ఉంటే మరి వీళ్ళందరూ బతుకుతారా? భార్య బతికిద్దా? తల్లిదండ్రులు బతుకుతారా? పిల్లలు బతుకుతారా? బతకరు. మనిషి బతకాలి అంటే మర్చిపోవటం అనే లక్షణం అవసరం అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఆ దైవం ఇచ్చాడు, భూమి ఆకాశాల యజమాని, మానవులందరి యజమాని. ఆ గుణాన్ని మనిషికి ఇచ్చాడు. ఇవ్వటం వల్ల ఏం జరిగిందా అంటే పుట్టించినోనే మర్చిపోయారు, భూమి ఆకాశాల యజమానినే మర్చిపోయారు. 3 సార్లు ఆకలి పెట్టి 3 సార్లు ఆహారం అందించేవాడినే మర్చిపోయారు. బాగా దాహం వేసేలా పెట్టి ఆ దాహం తీరడానికి నీళ్ళు ఇచ్చేవాడిని మర్చిపోయారు. నీటి చొక్కైనా ఆయన ఇవ్వాల్సిందే, ఏరే చొక్క కూడా ఎవరు ఇవ్వలేరు. చొక్క కూడా ఎవరు తయారు చేయలేరు, సృష్టించలేరు. చొక్క కూడా మీకు తాపించలేరు, చొక్క కూడా మీకు ఇవ్వలేరు, ఆయన తప్ప. మెతుకు కూడా ఎవరు సృష్టించలేరు. ఇది జ్ఞానం ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. మెతుకు కూడా ఆయనే ఇస్తున్నాడు, ఆయనే ఆకలి పెట్టాడు, ఆయనే తినిపిస్తున్నాడు. నీ మెతుకులు ఏడైపోయినాయి అంటే ఒక మెతుకు కూడా నీకు ఇక్కడ ఎవరు తినిపించేవాళ్ళే. ఒక గుటక నీళ్ళు కూడా లాస్ట్కి ఒక చుక్క నీళ్ళు కాదు కదా, గుటక కాదు కదా, చుక్క కూడా నీ నోట్లో పోకుండా అయిపోయింది. నీళ్లు నువ్వు ఎన్నైతే తాగాలో ముందే రాసి పెట్టాడు. ఆ నీళ్ళన్నీ నువ్వు తాగేసావంటే చుక్క కూడా నీ నోట్లోకి పోవు, పోతంటే ఇటు పక్క నుంచి తిరిగి వస్తాయి తప్ప నోట్లోకి పోవు. అలాంటి మహోన్నతుణ్ణి మనం మర్చిపోయాం. భూమిని మన కోసం అద్భుతంగా సృష్టించినటువంటి, ఇలా పరిచినటువంటి ఆ మహోన్నతుడిని మనం మర్చిపోయాం. ఆయన ఒకే ఒక్కడని ఎవరైతే గ్రంథాల వెలుగులో, అందుకే గ్రంథాలన్నీ నమ్మమని ఆజ్ఞ ఖురాన్లో దగ్గర ఒక 40-50 సార్లు ఈ ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికే ఈ ఖురాన్ గ్రంథాన్ని పంపించాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనం ఏమనుకుంటున్నాం? ఎవరి గ్రంథం వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళే, సాయిబులు వేరు, హిందువులు వేరు, క్రైస్తవులు వేరు అనుకుంటున్నాం. అలా లేదు. అందరి యొక్క శరీర నిర్మాణాలని తల్లుల గర్భాల్లో తయారు చేసిన వాడే మానవులందరికీ యజమాని. మానవులందరికీ భౌతికంగా చూస్తే, ప్రకృతి పరంగా చూస్తే కూడా కావలసిన నీళ్లు, కావలసిన గాలి, కావలసిన ఆహారం, కావలసినటువంటి నిద్ర, పగలు రాత్రులు, రాత్రి చీకటి వెలుతురు, ఇవన్నీ కూడా
సమంగా ఏ చిన్న తేడా లేకుండా మానవుల అందరికీ వశం చేసిన వాడినే దైవం అనాలి. తెలుగులో అదే అరబీలో చెప్తే అల్లా అనాలి. ఆయనని కాకుండా ఏరే వాళ్ళని మీరు దైవత్వం ఇద్దామని చూస్తే అదే దైవ ధర్మం తప్పిపోవటం. దైవ ధర్మం మీద నుంచి నిజమైన ఇస్లాం అంటే దైవధర్మం, శాంతి ధర్మం మీద నుంచి నువ్వు తప్పిపోవటం. మరి శాంతి మీద నుంచి తప్పిపోయిన తర్వాత నీకు ఇంకేముంటుంది? అశాంతే ఉంటుంది. అది ఎవరి మార్గం? ఇందాక నేను చెప్పానే ఇబ్లీస్ అని, వాడు కాసుకొని కూర్చున్నాడు. ఇబ్లీస్ కాసుకొని కూర్చున్నాడు. ఏమంటున్నాడు? నేను మానవుణ్ణి, సాయిబుల్ని కాదండోయ్, సాయిబులతో పాటు అందరినీ, సాయిబుల్ని కూడా, మానవుణ్ణి పైనుంచి కింద నుంచి ఎడమ నుంచి కుడి నుంచి అన్ని వైపుల నుంచి నొక్కి నా మార్గం మీదకి నేను తీసుకుపోతా. ఇబ్లీష్ అంటున్నాడు. ఎవరితోని? అల్లాతోని అంటున్నాడు. అల్లా అంటున్నాడు, ఎవరైతే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఈ శైతాను బారి నుంచి నన్ను రక్షించు అల్లాహ్ అని ఎవరైతే, నన్ను రక్షించు దైవమా అని చెప్పి ఎవరైతే నిత్యం ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న తొట్టుపాటు వచ్చినా, అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు వెంటనే దైవాన్ని అడిగితే ఆయన అంటున్నాడు, ఆ చెడు శక్తి బారి నుంచి, ఆ శైతాన్ బారి నుంచి నేను రక్షిస్తాను మిమ్మల్ని. అర్థమవుతుందా? ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ జీవితంలో, టైం అవుతుంది జర, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది కదా, అంటే ఏదైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్, దానికి సిగ్నల్ ఇస్తారు. దానికి ఎయిర్లైన్స్ యొక్క వేరే ఉంటుంది. ఏ కొంచెం అది కట్ అయిపోయినా ఆ హెలికాప్టర్ కానీ ఆ విమానం కానీ చేతికి రాదు, అది అక్కడే పేలిపోతుంది. అర్థమైంది? ల్యాండింగ్లోనో లేకుంటే ఏమైపోద్దో తెలియదు. మనిషి కూడా ఈ టెక్నాలజీ ఎంతైతే ఉందో టెక్నాలజీ ద్వారా ఆలోచన చేసి మనల్ని పుట్టించిన దైవంతో మన బంధం అలా లేకపోతే మన జీవితం కూడా అలా బ్లాస్ట్ అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా జ్ఞానం ఉన్న ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా ఈ విషయం? ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళకి మొత్తం అదే లైన్స్ కట్ అయిపోయినాయి అనుకోండి, ఖతమే కదా. హెలికాప్టర్ అయినా సరే, విమానం అయినా సరే, యాడ్ ల్యాండ్ అవుతుంది, ఇటుపోతుంది, అది పేలి దాంట్లో ఉన్న వాళ్ళందరూ బ్లాస్ట్ అయ్యేది. ఎన్ని హెలికాప్టర్లు అలా పేలిపోయినాయి. అర్థమవుతుందా? ఇంకో సరే అంత పెద్ద ఇది మేము అందుకోలేకుండా ఉన్నామండి, ఇంకేదైనా ఉదాహరణ ఇవ్వండి అని మీరు అడిగితే ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక మసీదు నిర్మాణం మొత్తం అంతా కూడా ఫ్యాన్లు, లైట్, ఇదంతా కూడా మనకి కానొస్తుంది. ఈ స్విచ్లు అన్నీ కూడా మనకి కానొస్తున్నాయి. ఇక్కడ నుంచి అన్నీ పనిచేయాలి, ఫ్యాన్లు పనిచేయాలి, లైట్ పనిచేయాలి, కూలర్ పనిచేయాలి, అన్నీ పనిచేయాలి అంటే ఈ స్విచ్ బోర్డులు అన్నీ కూడా మంచిగా ఉన్నాయాలి అంటే ఇక్కడ నుంచి ఒక వైరు, సర్వీస్ వైరు పోల్ మీదకి వెళ్ళాలి. అవునా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. సర్వీస్ వైర్ పోల్ మీదకి వెళ్ళాలా, లేకుంటే ఆ లైన్కి ఆ వచ్చే పవర్కి ఇది కనెక్ట్ అయి ఉండాలా? ఆ వచ్చే పవర్కి ఈ రెండు వైర్లు కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇక్కడ పవర్ వస్తుంది, ఈ కూలర్ నడుస్తుంది, లైట్లు వెలుగుతాయి. రాత్రి అయింది అనుకుందాం ఎగ్జాంపుల్కి, రాత్రి అయింది, అక్కడ ఆ పవర్కి కట్ అయిపోయింది, రెండు వైర్లలో ఒక వైర్ కట్ అయిపోయింది. అక్కడ పోల్ మీద కట్ అయిపోతే ఇక్కడ లైట్లు ఉంటాయా? ఫ్యాన్లు తిరుగుతాయా? ఇక్కడ ఏమైతే లైట్లు లేవు, చీకటి అయిపోయింది. మన జీవితం కూడా మనల్ని పుట్టించిన వాడితో మన బంధం అలా కనెక్షన్ లేకపోతే, అర్థమవుతుందా, మన జీవితం కూడా చీకటి అయిపోతుంది. ఎలా చీకటి అయిపోతుంది అంటే, శైతాన్ కాసుకొని ఉన్నాడు కదా, ఆ కట్టు కాటమే ఉంది. ఇప్పుడు మనిషి ఏం చేయాలి అంటే, నాకు కళ్ళు ఇచ్చినవాడా, నాకు నోరిచ్చినవాడా, నాకు చెవులిచ్చినవాడా, నాకు చేతులు ఇచ్చినవాడా, ప్రతి మానవుడికి చెప్తున్నాను నేను, ముస్లింలతో పాటు ప్రతి మానవుడికి చెప్తున్నాను, నాకు కాళ్ళు ఇచ్చినవాడా. ఫస్ట్ నన్ను ఇలా నిర్మించిన వాడివి నువ్వే, నువ్వు తప్ప నాకు వేరొక దైవం లేడు, వేరొక ఆరాధ్యుడు లేడు. నేను నా జ్ఞానంతో, నా తెలివితో, నా స్పృహతో నిన్ను తెలుసుకొని నీ యొక్క శక్తిని, నీ యొక్క దైవత్వాన్ని నేను మనస వాస కర్మన ఒప్పుకుంటున్నాను అని ప్రకటించాలి. దాన్నే కల్మా అంటారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఇలా జ్ఞానంతో కాకుండా సాయిబులు అని కల్మా జరిగితే అది అంగీకరించబడిద్ది అంటే అంగీకరించబడదు. సాయిబుల కోసం కాదు, ఇది మసీదు, మానవులందరి ఆరాధనా గృహం ఇది. అర్థమవుతుందా? ఈ విషయం చెప్పడంలో మేమేమన్నా మీకు అర్థం కాకపోతే మీరు పరిశీలించుకోవచ్చు. అన్నీ అసలైన ఆరాధనా గృహం, మొట్టమొదట మానవుడు ఆరాధించిన గృహం కాబతుల్లా షరీఫ్ మక్కాలో ఉంది. అక్కడికి ప్రపంచం మొత్తం విమానాల్లో వస్తారు, ఇంకా బోట్లో, స్టీమర్లో, బోట్లలో, పడవల్లో వస్తారు. అర్థమవుతుందా? మసీద్ అంటే అందరిది అనేటటువంటి ఆలోచన మనం అందరం కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరిని ఆరాధిస్తారయ్యా అంటే భూమి ఆకాశాల యజమాని, మానవులందరి యజమాని. మానవులందరికీ చూడటానికి కళ్ళు, మాట్లాడటానికి నోరు, వినటానికి చెవులు, పని చేసుకోవడానికి చేతులు, పని వైపు నడవటానికి కాళ్ళు, మనిషి ఒంటరిగా ఉండలేడని ఈ మగవాడికి భార్యని, సుఖం కోసం, సౌఖ్యం కోసం సంసార బంధాన్ని పెట్టిన ఆ మహోన్నతమైనటువంటి ఆ దైవత్వం కలిగిన ఆ దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన మాత్రమే దైవం అనాలి. ఆయన కాకుండా వేరే వాళ్ళని దైవం అని అంటే దాన్ని షిర్క్ అంటారు. అర్థమవుతుంది? షిర్క్ అంటే ఏంటి? ఇప్పుడు దైవం అంటే ఎవరు అర్థమైంది కదా. ఈ మహోన్నత సృష్టిని సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తూ ఇదంతా మానవులకి పరీక్షా నిమిత్తం ఇక్కడ అవకాశం కల్పించిన వాడే దైవం. అర్థమవుతుందా? మరణంకు ముందు ఏం జరుగుతుందో గ్రంథాల్లో తెలపబడితే తప్ప ఏ మనిషి, ఏ సైన్స్ ఎవ్వరూ తెలుసుకోలేరు. మరణం తర్వాత, మరణం అనేది ఒక గోడ. పుట్టకముందు ఏం జరిగింది? అర్థమవుతుందా? పుట్టకముందు ఏం జరిగింది అనేది గ్రంథాల్లో ఉంది. గ్రంథాల్లో తెలిపితే తప్ప ఎవ్వరు తెలుసుకోలేరు, దైవం తెలిపితే తప్ప. పుట్టుక ఒక గోడ, మరణం ఒక గోడ. రెండు గోడల మధ్య, భూమి ఆకాశాల మధ్య, పుట్టుక మరణాల మధ్య మానవుడికి మాత్రమే ఇది పరీక్షా జీవితం. సాయిబులకి ఒక్కరికి కాదుండే, మానవుడికి మాత్రమే ఇది పరీక్షా జీవితం. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. ఎందుకు పరీక్ష అంటే ఇందాక చెప్పాను నేను, స్వర్గం నుంచి మనం దింపబడ్డాము. మన మొట్టమొదటి తండ్రి అయినటువంటి మానవ జాతికి తండ్రి అయినటువంటి ఆదాం గారు, ఆయన భార్య అవ్వ గారు అక్కడ స్వర్గంలో పరీక్ష నిమిత్తం స్వర్గం నుంచి భూమి మీదకి దింపబడ్డారు. ఇది మానవులందరికీ భూలోకం పరీక్ష. అందుకే ఎంత పెద్ద హోదా కలిగినా, నీకు ఎన్ని ఎకరాలున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఇదంతా వదిలేసి రూపాయి ఎమ్మటరాని జీవితం అని మనతోనే చెప్పిస్తున్నాడు. మరణం తర్వాత ఏమన్నా ఎమ్మట వస్తుందా? నీకు ఎంతున్నా ఎమ్మట రాదు. ఏమొస్తుంది మరి? నువ్వు చేసినటువంటి మంచి పనులు, చెడు పనులు. ఎవరిని దైవం అన్నావు? నీ చేతులతో మంచి పనులు చేసినవా? నీ జ్ఞానంతో మంచి ఆలోచన చేసినవా, చెడు ఆలోచన చేసినవా? నీ కళ్ళతో చెడు చూపు చూసినవా, మంచి చూపులు చూసినవా? కళ్ళు ఇచ్చినవా? నీ లోకం చూస్తూ కళ్ళు ఇచ్చినవా? నువ్వు ఒప్పుకున్నవా, ఒప్పుకోలేదా అనేటటువంటి ఈ కర్మల లెక్క తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాడు. దైవదూత వస్తుంది, సొంతం వెళ్ళడు. దైవదూత వస్తుంది, దైవదూత వచ్చి తీసుకొని పోతుంది. ప్రాణాలు తీసే దైవదూత ఉంటుంది. ఇది మానవ జీవిత పరమార్థం. ఇది మనం చెప్పడంలో అందరికీ కూడా అపోహల్ని తొలగించే బాధ్యత మన మీద ఉంది. అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనుకుంటున్నారు, కాదు. సృష్టి యజమాని, మానవులు అందరి దైవం. ఇస్లాం అంటే ఇదేదో సాయిబుల మతమో, ఇదేదో టెర్రరిజం అనుకున్నారు, కాదు. ఇస్లాం అంటే శాంతి ధర్మం, దైవ ధర్మం. 1,24,000 మంది పైగా ప్రవక్తలు బోధించిన ధర్మం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కడు బోధించింది కాదు. ఎవరు? 1,24,000 మంది పైగా ప్రవక్తలు బోధించిన ధర్మం, నడిచిన ధర్మం, ఆచరించిన ధర్మం. ప్రతి ప్రవక్తకి ఎవరి షరియా వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా మనకి జమాతులు అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి. జమాతులు అంటే ఈ యొక్క కల్మా చదివి అన్ని జమాతుల్ని గౌరవించాలి. అర్థమవుతుందా? అందరూ కూడా ఇక్కడ ఏ వేరియేషన్ లేదు. ఎవరైనా రావచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, అందరికీ అవకాశం ఉంది. జమాత్ అంటే కొంతమంది కూడి, అంటే కొంతమంది కలయిక కూడి వాళ్ళందరూ కొంత జ్ఞానం నేర్చుకొని మళ్ళీ జ్ఞానం నేర్పడానికి ఎవరికో ఒకరికి ఆహ్వానం పంపిస్తారు. అలాగా వర్గాలుగా ఉన్నారు. కానీ అందరికీ చిన్న మాటలో చెప్పి నేను ముగిస్తాను ఇన్షాల్లా. ఏ మసీదుకైనా వెళ్ళండి. ఖమ్మంలోనే కాదు, ఇప్పుడు మనం ఖమ్మం నగరంలో ఉన్నాం. ఖమ్మం నగరంలో ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదుల్లో జుమ్మా అయిపోయినప్పుడు కానీ, ఫజర్ నమాజ్ అయిపోయినప్పుడు కానీ, ఏ నమాజ్ అయిపోయినప్పుడైనా గేట్ కాడికి వచ్చి నిలబడి మీరు ఇప్పుడు ఎవరిని ఆరాధించారు అని అడిగితే ఈ మసీదే కాదు, ఏ మసీదులోనైనా వాళ్ళు ఏమంటారు? అల్లాని ఆరాధించాం. అంతేనా? అల్లాని మరి ఖమ్మం ఒక్కటేనా? భూమండలం మొత్తం నువ్వు ఏ మసీదుకైనా పో,
బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన వ్యక్తిని, నమాజ్ చేసి బయటకు వచ్చిన వ్యక్తిని నువ్వు ఎవరిని ఆరాధించావని అడిగితే అల్లాని ఆరాధించంట. అల్లా అంటే సాయిబుల్ దేవుడా కాదు. ఇక్కడ ఒక యూనిఫామ్ కోడ్ పెట్టాడు. అరబీ భాషలో ఈ చివరి దైవ గ్రంథం అవతరించింది. ఎక్కడ ఎవరు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా నా భాష గొప్పది, ఈ భాష గొప్పది అలా లేకుండా, లేకుంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్కి వేరే దేశం వెళ్ళాం లేదా వేరే రాష్ట్రం వెళ్ళాం, మనకి తెలుగు ఒకటి వస్తుంది లేదా ఉర్దూ ఒకటి వస్తుంది, వాళ్ళు వాళ్ళ భాషలో అజా ఇస్తున్నారు. అర్థమవుతుందా? నీకు అజా అన్నది అర్థమైద్దా? అర్థం కాదు. అదే ఒక యూనిఫామ్ అరబ్బీ భాషని ఒక కోడ్గా, ఒక యూనిఫామ్ కోడ్గా పెట్టాడు అల్లా సుబ్హానహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా. నువ్వు ఎక్కడున్నా అజా వినపడుతుంది, అక్కడ వెంటనే దగ్గరలో ఉంటే ఆ దైవ ఆరాధనకి నువ్వు వెళ్తావు, నమాజ్కి నువ్వు వెళ్తావు అనేటటువంటి ఒక యూనిఫామ్ కోడ్ పెట్టాడు. ఇది కాకుండా చూడండి ఎంత పెద్ద ధర్మం ఇది. 250 కోట్ల మంది పైన అంత భూమండలం మొత్తం నిరంతరం దైవ ఆరాధన జరుగుతుంది, అజా వినపడుతుంది, దైవ ఆరాధన జరుగుతుంది. ఇది చిన్న ధర్మం కాదు, శాంతి ధర్మం ఇది. ఇంత పెద్ద ధర్మంలో ఎవరో జ్ఞానం లేక నెత్తిన టోపీ పెట్టుకొని వారసత్వంగా సాయిబుల పేరు పెట్టుకొని ఏదో ఒక చెడు పని చేస్తే ఆ చెడు పనిని సాయిబులు అందరికీ ఆపాదించి వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదని చెప్పి ఆపాదించడం అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు. 250 కోట్ల మందిలో ఎవరో కొంతమంది ఉన్నారనుకుందాం, 1 లక్ష మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు. ఏరియా ఊరన్నాక అందరు మంచోళ్ళు ఉంటారా? ఉంటారు కదా. అలాగే 0.1% లేదా 1%, 99% ఇది శాంతి ధర్మం. అర్థమవుతుందా? 99% శాంతి ధర్మం. ఏ 1% ఎవరో చెడ్డోళ్ళు ఉన్నారు, జ్ఞానం లేకో, బుద్ధి గడిదినో, అత్యాశకో, శైతాన్ ప్రభావానికి లోనయ్యో వాళ్ళు చేసిన చెడ్డ పనులకి ఇస్లాంకి ఆపాదించి ముస్లింలు అందరినీ నింద వేయటం అది పరమ అజ్ఞానం, పరమ పాపం కూడా. ఇది కాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారంటే ఒక యూనిఫామ్ పేరు వస్తుందా? ఒక పేరు రాదు. అంటే దారి తప్పిపోయారంటానికి ఇంతకంటే ఇంకా పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి? అర్థమవుతుందా? ఒకే పేరు, భూమండలం మొత్తం ఒకే పేరు, ఎక్కడా రాదు. భూమండలం మొత్తం చెక్ చేసుకున్న ఒక పెద్ద మహానగరంలో చెక్ చేసుకున్న ఇది అంతా కూడా టాలీ అవుతుంది. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే వేరే ఇతర ఆరాధన చేసేటటువంటి ఆరాధన ఆలయాల కాడికి వెళ్ళారు, చర్చిల కాడికి వెళ్ళారు, మీరు ఎవరిని ఆరాధించారంటే ఎక్కడో ఒక పేరు వస్తుంది, ఇంకొకడ ఇంకో పేరు వస్తుంది, ఇంకొకడ ఇంకో పేరు వస్తుంది. ఈ పేరుకి ఆ పేరుకి సంబంధం లేదు, ఈ సంఘానికి ఆ సంఘానికి సంబంధం లేదు, ఈ యొక్క మందిరానికి ఇంకో మందిరానికి సంబంధం లేదు. అర్థమవుతుందా? అంటే ఇది శాంతి ధర్మం అనటానికి ఇంత పెద్ద నిదర్శనం కళ్ళెదురుగా కానొస్తుంది. కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. మనకి నోరిచ్చినోడిని కాకుండా ఏరే వాళ్ళని ఆ నోటితో దేవుడు అని అనటమే ఘోరమైనటువంటి దైవ ధర్మం తప్పిపోవటం. అది పాపం కింద లెక్కొస్తుంది, పెద్ద పాపం కింద లెక్కొస్తుంది. అర్థమవుతుందా? ఇది మనిషి మీద ఉన్న అతిపెద్ద బాధ్యత. భార్యాభర్తల బంధం ఎలాగుందో, తండ్రి కొడుకుల బంధం ఎలాగుందో, అల్లా దాసుల బంధం, దైవము దాసుల బంధం అంతకంటే గొప్పది అని గ్రహించిన వాళ్ళు జ్ఞాని. అలా గ్రహించి అల్లాని తెలుసుకొని కల్మా చదివి జమాతుల్లోకి వెళ్ళి ఎంతో కొంత ఖాళీ సమయం తీసి ఆ జ్ఞానం, గ్రంథాల్లో ఉన్న జ్ఞానం, గురువుల దగ్గర ఉన్న జ్ఞానం నేర్చుకొని మానవ జీవిత సాఫల్యాన్ని పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా ఆమీన్. వాకిద్దాన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.